హలో ఎవ్రీవన్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అసిస్టెంట్ సైంటిస్ట్ 20 పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఎలిజిబిలిటీలో బీ ఫార్మసీ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ ఉందా లేదా అని ఒక కన్ఫ్యూజన్ ఒక 1 వీక్గా కొనసాగుతుంది. దీన్ని క్లియర్ చేయడానికి దిలీప్, మహేష్ అనే వాళ్ళు ఆస్పిరెంట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసి ఒక టీమ్ లాగా బిల్డ్ చేసి టీజీపీఎస్సీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. టీజీపీఎస్సీకి దినేష్ సార్ కూడా వెళ్ళడం జరిగింది. టీజీపీఎస్సీ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒకసారి రమ్మని చెప్పడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని ఈరోజు మళ్ళీ ఈ టీం వెళ్ళి కలవడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మధుసాయి, ఐలయ్య, సందీప్, దిలీప్ అనే వాళ్ళు అందరూ వెళ్ళి కలవడం జరిగింది. వీళ్ళందరితోని ఏవో మేడం కలిశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కలిశారు. ఆమె రిప్రజెంటేషన్ మొత్తం చదివి సర్టిఫికేట్స్ అన్నీ చూసి చాలా ఎంకరేజింగ్గా మాట్లాడారు. లేదు, ఫార్మసీ అంతా ఎలిజిబుల్ అని చెప్పడమే కాకుండా ప్రీవియస్ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ తీసుకొచ్చి అందులో ఒక ఫార్మసీ వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఇప్పుడు వర్క్ చేస్తారని చెప్పడం కూడా జరిగింది. నవ్వు రిప్రజెంటేషన్స్ అవి ఎందుకు అందరినీ యాక్టివ్గా వెళ్ళి ఇవ్వమంటానంటే మన కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వాలంటే మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఈ రోజు రిప్రజెంటేషన్ వెళ్ళి ఇవ్వడం వల్ల ఈ క్లారిటీ వచ్చింది. ఇంతేకాకుండా మండే సీనియర్ ఇంజనీర్తో మేము మీకు ఒక అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, మళ్ళీ మాట్లాడదామని ఆవిడ చెప్పడం జరిగింది. సో ఇది రీసెంట్ డెవలప్మెంట్. సో బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్లే. అందరూ ఫార్మసీ అయిన వాళ్ళు అప్లై చేయండి. సో అగైన్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కాదు, కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ 34 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి ఇంకొక 5 ఇయర్స్ రిలాక్సేషన్, అంటే 39 ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే మండే మళ్ళీ కొంతమంది టీమ్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వెళ్తున్నారు. సిటీలో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఒకసారి వెళ్ళండి, వెళ్ళి కలిస్తే కంప్లీట్ పిక్చర్ మీకు తెలుస్తుంది. నా ఇది మంచి జాబ్. 20 పోస్ట్స్ ఉన్నాయి. 2 పేపర్స్ ఉంటాయి ఎగ్జామ్కి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్ 2 కంప్లీట్లీ కెమిస్ట్రీ బేస్డ్ సబ్జెక్ట్. రిక్రూట్మెంట్ కేవలం మీ టెస్ట్లో పెర్ఫార్మెన్స్ బట్టే సెలక్షన్ జరుగుతుంది. ఇంటర్వ్యూ ఏమీ లేదు. టెస్ట్ అయిన తర్వాత కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ టెంటటివ్గా జూలైలో ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. సో 150 మార్క్స్కి పేపర్ 1, 150 మార్క్స్కి పేపర్ 2 ఉండడం జరుగుతుంది. పేపర్ 2లో కెమిస్ట్రీ కోర్ సబ్జెక్ట్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ అండ్ బయోకెమిస్ట్రీ ఉన్నాయి. 25th మే వరకు అప్లికేషన్ ఫైనల్ డేటు. సో ఏజ్ రిక్వైర్మెంట్ సరిపోయిన వాళ్ళందరూ ఖచ్చితంగా పోస్ట్కి అప్లై చేయండి. మనకు ఒక పోస్ట్ మన ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సూటబుల్ అయింది రిలీజ్ అయితే పోస్ట్ అప్లై చేసి మన ప్రయత్నం మనం చేయాలి. ఎవరెవరు ఆస్పిరెంట్స్ ఉన్నారో గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ అందరూ అప్లై చేయండి. నా వీటికి సంబంధించి పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి నేను మెల్లమెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు కావాల్సిన బేసిక్ ప్రిలిమినరీ గైడెన్స్ నేను వీడియోస్ ద్వారా ఇస్తాను. పేపర్ 2 కెమిస్ట్రీ ఉన్న ఆ కెమిస్ట్రీకి కావాల్సిన బేసిక్ అండర్స్టాండింగ్ చెప్తాను. ప్రిపేర్ అవ్వండి, గివ్ యువర్ బెస్ట్. 1 మోర్ రిక్వెస్ట్, మళ్ళీ చెప్తున్నాను, మండే కొంతమంది టీమ్గా వెళ్ళి కలుస్తున్నారు. పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సీనియర్ ఇంజనీర్ గారిని కలవడానికి వెళ్తున్నారు. సిటీలో ఉన్నవాళ్ళు మీ వీలైన టైం చూసుకొని వెళ్ళి మీరు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కలవండి. ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్లే మనకు ఒక క్లియర్ పిక్చర్ ఎమర్జ్ అయింది. ఆ రిప్రజెంటేషన్ ఇవ్వకుండా ఉంటే కన్ఫ్యూజన్లోనే ఉండేవాళ్ళు. ఐ రియల్లీ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ దిలీప్, మహేష్, ఐలయ్య, సందీప్, మధుసాయి వీళ్ళందరూ టైం తీసుకొని వెళ్ళి చేయడం వల్ల మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఫర్ ద రిప్రజెంటేషన్ ఆన్ మండే ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.